హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ వీడియోలో మనం 18th సెప్టెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా మనం ప్రపంచ వెదురు దినోత్సవం అంటే వరల్డ్ బ్యాంబూ డే గురించి, మరి పిఎం మిత్ర పార్క్స్ అనేది దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇక 7 రాష్ట్రాలకు సంబంధించి ఇక పిఎం మిత్ర అనే పార్కును శంకుస్థాపన జరిగింది. ఎక్కడ శంకుస్థాపన చేశారు, మొత్తం ఇక పిఎం మిత్ర పార్క్స్ ఎక్కడెక్కడ, ఏ రాష్ట్రంలో, ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి లభిస్తుంది, మరియు సుమన్ శక్తి చాట్ బోర్డ్ గురించి ఇక్కడ చర్చిస్తాం. మరియు ఇక మీదట ఈవీఎం బ్యాలెట్లపై కలర్ ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. SIR అనే పేరు చూస్తున్నాం. అంటే ఇది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించి SIR మీద ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ మీద అనేక టార్గెట్ చేస్తున్నాయి. ఇది మంచిది కాదు, ఇట్లా చెల్లించి అని చెప్తున్నాయి. మరి అవన్నీ కూడా దాని మీదట ఈవీఎం బ్యాలెట్లపై కలర్ ఫోటోలు ముద్రించాలనేసి మొట్టమొదటిసారిగా బీహార్ ఎలక్షన్స్లో ఇది ప్రతిపాదించబోతూ ఉన్నారు. ఇంతవరకు ఏమంటే బ్యాలెట్ మీద బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉండేది. దానివల్ల మనం సరిగా వాళ్ళని కనుక్కోలేకపోయే వాళ్ళం. కొందరు కళ్ళు సరిగ్గా కనిపించకుండా ఎవరికి ఓటేయాలో తెలియకపోయేది. ఇక మీద అట్లా కాకుండా ప్రతి ఒక్క బ్యాలెట్ మీద కూడా కలర్ ఫోటోలు వస్తాయి. అక్కడ ఫాంట్ సైజు కూడా పెద్దదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే ఫాంట్తో వాళ్ళకి పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇది మాత్రం ఒక రెవల్యూషనరీ చెప్పొచ్చు. ఇది ఈ యొక్క ఫొటోస్, కలర్ ఫొటోస్ వచ్చేది మనకు బీహార్ నుంచి. సో బీహార్ ఎలక్షన్స్ నుంచి మనకి ఇది ఏర్పాటు కాబోతూ ఉంది. మరియు తొలిసారిగా వరల్డ్ నెంబర్ 1 క్రికెట్ రంగంలో వరుణ్ చక్రవర్తి తొలిసారిగా వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. మరి వరుణ్ చక్రవర్తితో పాటుగా భారతదేశంలో ఇంతకుముందు వరల్డ్ నెంబర్ 1గా ఏ క్రికెటర్ కూడా నిలబడ్డాడు. ఇవన్నీ కూడా ఇక్కడ గమనిస్తాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మీద ప్రతి ఎగ్జామినేషన్లో కూడా కరెంట్ అఫైర్స్ పాత్ర బాగా పెరిగింది. కాబట్టి మనం కూడా ఆ రోజు కాకోకుండా ఎగ్జామ్ ముందు కాకోకుండా ప్రతిరోజు చూసుకుంటూ పోతేనే మనకు బాగుంటుందన్నమాట. మరి ఈరోజు ప్రశ్న ఏమంటే, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఏ జిల్లాలో జరుగుతుంది? మరి మసూలా బీచ్ ఫెస్టివల్ కూడా మనకు మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది మసూలా కాబట్టి మచిలీపట్నం గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మసూలా బీచ్ ఫెస్టివల్ మచిలీపట్నంలో నిర్వహిస్తారు. అయితే మన క్వశ్చన్ ఏమంటే ఈరోజు ప్రశ్న, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఏ జిల్లాలో నిర్వహిస్తారు? రెండో బిట్ ఏమంటే, ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ జిల్లాలో నిర్వహిస్తారు? ఇది SSC ఎగ్జామ్స్లో కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, రైల్వేస్ ఎగ్జామ్స్లో కానీ చాలాసార్లు అడగడం జరిగింది. దాంతోపాటుగా మనకు APPSC నుంచి కానిస్టేబుల్స్ కానీ, SI సచివాలయ ఉద్యోగాలు, హైకోర్టు జాబ్స్, విధంగా అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా ఎక్కడో ఒకసారి మాత్రం ఇక బిట్స్ అనేది టచ్ అయినాయి. ఓకే, మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే, మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది మచిలీపట్నంలో గుర్తుంచుకోండి. మసు కాబట్టి మసు అని గుర్తుపెట్టుకోండి. మరి సూర్యలంక బీచ్ ఫెస్టివల్ చివరిలో, ఈ యొక్క వీడియో చివరిలో మీకు ఈ ఆన్సర్ చెప్తాను. ఈ లోపల మీకు తెలిస్తే మీరు కింద కమెంట్లో తెలియజేయండి, లేదంటే మీరే రాసి పెట్టుకోండి. మరి ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ఎక్కడ నిర్వహిస్తారని మనకు క్వశ్చన్ అనమాట. మరి చూద్దాం. మరి సెప్టెంబర్ 18 ప్రత్యేకత ఏమి అంటే, 18 ప్రత్యేకత ప్రపంచ వెదురు దినోత్సవం అంటే వరల్డ్ బ్యాంబూ డే, ప్రపంచ వెదురు దినోత్సవం. సో సెప్టెంబర్ 18 ప్రత్యేకత ఏమంటే ప్రపంచ వెదురు దినోత్సవం, వరల్డ్ బ్యాంబూ డే. మరి వరల్డ్ బ్యాంబూ గురించి మన అందరికీ తెలుసు. చాలా చోట్ల చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యేది బ్యాంబూ. మరి దీనివల్ల మనకు కలప చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఇటీవల ఏం చేస్తామంటే ఇథనాల్ అంటే పెట్రోల్, డీజిల్ దాంట్లో ఇథనాల్ యాడ్ చేయడం వల్ల మనకు ఖర్చు తగ్గించుకోవచ్చు. 20% ఇథనాల్ యాడ్ చేయాలనేసి ఈవెన్ నితిన్ గడ్కరీ గారు కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మనకు చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మనం సంపాదించే డబ్బులన్నీ కూడా ఎక్కువ మనకు పెట్రోల్ ప్రైస్ వెళ్ళిపోతూ ఉంది. అందువల్ల అట్లీస్ట్ ఒక 20% ఇథనాల్ యాడ్ చేస్తే మనకు చాలా వరకు మనకు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఇక బ్యాంబూ మనకు ఎక్కువ లభిస్తుంది కాబట్టి ముఖ్యంగా అస్సాంలో ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇక్కడ పెడుతూ ఉన్నారన్నమాట. సో దీని గురించి ఇక్కడ మనం ఒకసారి చర్చిద్దాం. మరి అస్సాంలోని గోలాఘాట్ జిల్లా భారతదేశ ఇంధన చరిత్రలో కీలక ఘట్టానికి వేదిక అన్నమాట. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా మొదట వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా.
ప్రపంచంలోనే దేశం తొలిసారిగా మొదటి వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే అస్సాం క్యాపిటల్ దిస్పూర్. మరి అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ మిత్రమా. మరి ఇది 5,000 కోట్ల విలువైనటువంటి కర్మాగారానికి దేశీయ నుమా లిగడ్ రిఫైనరీ లిమిటెడ్, ఫిన్లాండ్కు చెందినటువంటి ఫోర్టమ్, చంపాలిన్ ఓవై సంస్థలు సంయుక్తంగా నెలకొల్పాయి. ఓకే, సంస్థ పేరు చూస్తే గోలాఘాట్లో అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట, ABL. ఓకే, అస్సాం బయో ఇథనాల్ లిమిటెడ్ను ప్రారంభించింది. మరి PM మిత్రా పార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేశంలోని 7 రాష్ట్రాల్లో 7 PM మిత్రా పార్క్స్ ఏర్పాటు చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి ఆయన 70వ జన్మదినం సందర్భంగా, అంటే మనకి ఎప్పుడు ఇది సెప్టెంబర్ 18 కదా, సెప్టెంబర్ 17 మొత్తం 7 మిత్రా పార్క్స్ ఎప్పుడో చేయడం జరిగింది. ఇప్పుడు శంకుస్థాపన చేశారు. PM మిత్రా పార్కులకు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడ ఉన్నాయని చూసినట్టయితే PM మిత్రా అంటే ఒకసారి చూద్దాం. PM మిత్రా, సో ప్రైమ్ మినిస్టర్ మెగా, I అంటే ఇంటిగ్రేటెడ్, T అంటే టెక్స్టైల్, R అంటే రీజియన్, అండ్ A అంటే అపారెల్. అంటే PM మిత్రా అనేది అల్టిమేట్గా చెప్పండి, ఇది టెక్స్టైల్ పార్క్స్ అన్నమాట. టెక్స్టైల్ పార్క్స్ గుర్తుపెట్టుకోండి. సో అడగచ్చు PM మిత్రా అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అడగచ్చు. టెక్స్టైల్స్, PM ప్రైమ్ మినిస్టర్, మెగా, ఇంటిగ్రేటెడ్, టెక్స్టైల్, రీజియన్ అండ్ అపారెల్స్. సో దేశంలో మొట్టమొదటిగా ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అపారెల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన ఎక్కడ చేసినారంటే మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో. సో మధ్యప్రదేశ్లోని తార్, ఓకే, మధ్యప్రదేశ్లోని దార్. మీరు ఒక డౌట్ అనమాట. సో తార్ ఎడారి ఉంది కదా మనకు, తార్ ఎడారి ఇక్కడ రాజస్థాన్లో ఉంది. ఇది తార్ కాదు, దార్ ఎడారి. ఓకే, దార్ ఇది. ఓకే, మధ్యప్రదేశ్లోని దార్ గుర్తుపెట్టు, మధ్యప్రదేశ్లోని దార్. సో డోంట్ మిస్ తార్ అనుకోద్ది, దార్. ఎక్కడ మధ్యప్రదేశ్లోని దార్లో జిల్లాలో దీన్ని ప్రారంభించారు. మొత్తం 7 PM మిత్రా పార్క్స్ ఉంటే దానికి మొట్టమొదటి శంకుస్థాపన ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లోని దార్. ఓకే, సో మధ్యప్రదేశ్లోని దార్లో అన్ని కూడా ఇక్కడ మధ్యలో అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇందులో AP లేదు, తెలంగాణకు ఉంది, తమిళనాడుకు ఉంది, కర్ణాటక కూడా ఉంది. మరి PM మిత్రా పార్క్లో భాగంగా 7 ప్రదేశాలను గుర్తించారు. అవి ఏంటంటే విరుదునగర్, తమిళనాడు. సో మొట్టమొదటిది విరుదునగర్, తమిళనాడు. రెండవది మన తెలుగు రాష్ట్రమైనటువంటి వరంగల్, తెలంగాణ. మూడవది ఎక్కడుందంటే నవసరి, గుజరాత్. నవసరి గ్రీన్ఫీల్డ్, గుజరాత్. 4 కల్లబురగి, కర్ణాటక. 5 దార్ ఇక్కడ మధ్యప్రదేశ్, వచ్చేసి మధ్యప్రదేశ్. 6 లక్నో వచ్చి ఉత్తరప్రదేశ్. 7 వచ్చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్, అమరావతి కాదండి, అమరావతి మహారాష్ట్ర. ఈ యొక్క 7 ప్రదేశాల్లో PM మిత్రా పార్క్స్ అన్ని కూడా గ్రీన్ ఫీల్డ్స్ అనమాట. ఓకే, గ్రీన్ ఫీల్డ్ ఉత్తరప్రదేశ్ లక్నో, గ్రీన్ ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ దార్ మహారాష్ట్ర, తెలంగాణ ఇది వచ్చి బ్రౌన్ ఫీల్డ్ అనమాట, ఇది వచ్చేసి మరి బ్రౌన్ ఫీల్డ్ వరంగల్, తమిళనాడు వచ్చేసి విరుదునగర్ గ్రీన్ ఫీల్డ్, కర్ణాటక కల్లబురగి గ్రీన్ ఫీల్డ్, మహారాష్ట్ర అమరావతి బ్రౌన్ ఫీల్డ్, దెన్ గుజరాత్ నవసారి గ్రీన్ ఫీల్డ్స్. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి దీనివల్ల ఏంటి మనకు లాభం అంటే 2027-28 వరకు ఈ సంవత్సర కాలానికి 4,445 crores ఖర్చు పెట్టాలనేసి, 70,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలనేసి, 70,000 కోట్ల రూపాయలు ఆకర్షించాలనేసి, మరియు దాదాపుగా 20 లక్షల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఏం చెప్తున్నారు ఇక్కడ 2027-28 సంవత్సరానికి సంబంధించి 4,000 అంటే సింపుల్ పెట్టుకోండి, 4 అనుకోండి, +1 గుర్తుపెట్టుకోండి. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్.
అంటే ఇది ఎందుకు ఖర్చు పెడతా ఉందంటే దీన్ని 4,440 crores మొత్తం మన యొక్క లక్ష్యం ఏమంటే 70,000 కోట్ల పెట్టుబడులు దీన్ని ఆకర్షించాలి అనేసి, అంటే ప్రైవేటు వాళ్ళు 70,000 కోట్ల వరకు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అనేసి, దాంతోపాటుగా 20 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించాలి. అంటే చైనాలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి పని కల్పించారో అదేవిధంగా ఇక్కడ కూడా 20 లక్షల మందికి ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం ఉద్యోగాలు కల్పిస్తే మనం మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మన దేశంలో కూడా మనం చాలామందికి తక్కువ రేటుకే మనకి బట్టలు సరఫరా చేయొచ్చు అన్నమాట. మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభ కార్యకలాపాలు ఏం జరిగినాయంటే దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అపారెల్ పిఎం మిత్ర మరియు ఈ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే స్వస్థ నారీ స్వస్థ పరివార్ ఇదేమిది ఓకే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ను కూడా ప్రారంభించారు. ఇది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పిల్లలకు ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య సంరక్షణ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఇది నిర్వహిస్తారన్నమాట. అంటే వాళ్ళ ఏమైనా లోపాలు ఉన్నాయా, జన సంబంధ లోపాలు కానీ బ్లడ్ టెస్టులు చేయడం కానీ ఇవన్నీ కూడా అంటే దేశంలో మహిళలందరికీ కూడా వాళ్ళకు ఆరోగ్య సంరక్షణ మీద చేస్తున్నట్టుగా ఓకే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ను అదే మాదిరిగా రాష్ట్రీయ పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు తన యొక్క జన్మదిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది. మరి పిఎం మిత్ర పార్కులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ప్రపంచ స్థాయి టెక్స్టైల్స్ తయారీ కేంద్రాలు స్థాపించబోతున్నారు. చూసారా, ప్రపంచ స్థాయి. ఇటీవల కాలంలో భారతదేశం మిగతా దేశాలతో అంటే ఈ ఆల్మోస్ట్ చైనాతో కానీ అమెరికాతో కానీ అంత పోటీ పడకపోయినా కూడా ఇప్పుడైతే మాత్రం ఇప్పుడిప్పుడే మన దేశం కూడా డెవలప్ కాబోతూ ఉంది. అన్ని రంగాలు కూడా ముఖ్యంగా స్పేస్ రంగం అయితేనేమి, టెక్స్టైల్ రంగం అయితేనేమి, మిజైల్స్ రంగం అయితేనేమి, అంటే డిఫెన్స్ సిస్టమ్ పరంగా అయితేనేమి, అంటే చాలా వరకు మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనమే సొంతంగా తయారు చేసుకుంటూ చాలా దేశాలకు మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఒకప్పుడు అన్ని ఆయుధాలను దిగుమతి చేసుకునే వాళ్ళం ఇప్పుడు కొన్ని రకాల మిజైల్స్ కానీ డిఫెన్స్ వెపన్స్ కానీ మన మిగతా దేశాలకు మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అయితే మాత్రం మనం మిగతా దేశాలకు కూడా మనం చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ నాసా అయితేనేమి, రష్యా వాళ్ళు అయితేనేమి, సో మనతో కలిసి పనిచేస్తూ ఉన్నారనమాట. మరి రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం కింద శిశు సంరక్షణ విద్యతో పాటు స్థానికంగా లభించే పౌష్టికాహారాన్ని ప్రోత్సహిస్తారు. ఓకే, సో రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం దేని కింద అంటే ఇది ముఖ్యంగా శిశు సంరక్షణ. మరి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనేది ఏమి దేశంలోని మహిళలకు మరి పిల్లలకు ఆరోగ్య సంరక్షణ. మరి రాష్ట్రీయ పోషణ కార్యక్రమం అనేది శిశు సంరక్షణ మరి వాళ్ళకి విద్యతో పాటుగా స్థానికంగా లభించే పౌష్టికాహారాన్ని ప్రోత్సహించడం. అంటే ఇదే తినాలని కాదు, మీకు లోకల్గా మీకు ఏ ఫుడ్ అయితే దొరుకుతుందో వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకోం. ఇప్పుడు చూస్తే రాయలసీమలో ముఖ్యంగా కొర్రలు, రాగులు ఇవి ఎక్కువ పండుతాయి. మరి మన కోస్తా వెళ్ళామనుకుంటే అక్కడ ఎక్కువ బియ్యం ఎక్కువ పండిస్తారు. అంటే ఆయా ప్రదేశాల్లో బట్టి వాళ్ళు పండే ఏదైతే పంట పండుతుందో అవి బాగా పుష్టిగా తీసుకుంటే మంచి ఆరోగ్యకరంగా ఉంటారనమాట. ఓకే, మరి ఇంకోటి ఏమంటే సుమన్ సఖీ చాట్ బోట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. మరి సుమన్ సఖీ చాట్ బోట్ అనేది ఏమంటే దీన్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు, మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టింది అనమాట. మరి దీనివల్ల మనకి ఏమవుతుందంటే సుమన్ సఖీ చాట్ బోట్ వల్ల తల్లి శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచబోతున్నారు. ఓకే, సుమన్ సఖీ చాట్ బోట్ మీద తల్లి కానీ శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచబోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు తగిన సమాచారం అందజేస్తారు. జన్మదిన సందర్భంగా నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘాలు కూడా ఒక చెట్టుగా బహుమతి ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి చూద్దాం సుమన్ శక్తి అనేది ఏమి. సో సుమన్ శక్తి చాట్ బోట్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్ అనమాట ఇది. ఓకే, సుమన్ శక్తి చాట్ బోట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్. ప్రత్యేకంగా మహిళల ఆరోగ్యం, గర్భధారణ సమయంలో జాగ్రత్తలు, ప్రమాద సూచికలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల వంటి విషయాలపై సమాచారం ఇది ఇస్తూ ఉంటుంది. ఏఐ వచ్చిన తర్వాత చాలా రంగాల్లో చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయిందనమాట. మరి సుమన్ శక్తి చాట్ బోట్ అనేది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే గర్భిణులకు ఎటువంటి
సమాచారం, పిల్లలకు ఎటువంటి టీకాలు వేయాలి, వాళ్ళకు ప్రభుత్వ ఆసుపత్రులు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలు మీకు అందబోతున్నాయి, ఇవన్నీ కూడా ఇక సుమన్ చాట్ బోర్డు అనే దాంట్లో అది కూడా ఇంగ్లీష్లో వాళ్ళకు హిందీ కదా, అక్కడ హిందీలో అంటే ప్రతి ఒక్కరికి ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా హిందీలో ఇది సమాచారాన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. దీనిని నేషనల్ హెల్త్ మిషన్ మరి ఈ యొక్క సుమన్ శక్తి చాట్ బోర్డ్ను ఎవరు నిర్వహిస్తున్నారంటే నేషనల్ హెల్త్ మిషన్, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఈ యొక్క సుమన్ శక్తి చాట్ బోర్డ్ను రూపకల్పన చేయడం జరిగింది. సాధారణంగా ఇది వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇంకేం కావాలా, ఇటీవల కాలం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వాట్సాప్ అనేది. సో వాట్సాప్ ద్వారా కూడా ఈ యొక్క సేవలు మనకి ఇది అందిస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే మొదటిసారిగా ఈవీఎం బ్యాలెట్పై కలర్ ఫోటోలు అని మనకు ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ తెలపడం జరిపింది. ఓకే, ఇక మీదట ఈవీఎం బ్యాలెట్ల మీద గతంలో బ్లాక్ అండ్ వైట్ ఉండేది, ఇప్పుడు కలర్ ఫోటోలు ముద్రిస్తూ ఉన్నారు. కలర్ ఫోటోస్ మనకు ముద్రిస్తున్నారు అనమాట. సో మొట్టమొదటిసారిగా బీహార్ ఎలక్షన్స్లో త్వరలో జరగబోయేటటువంటి బీహార్ ఎలక్షన్స్లో ఇది ఈవీఎం బ్యాలెట్లు కలర్ ఫోటోలు ముద్రించబోతున్నట్లుగా మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సో భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ తెలియజేశారన్నమాట. సో బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుం బిగించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం బ్యాలెట్ పేపర్ లేఅవుట్లో ఆధునిక మార్పులు చేరున్నట్లు ఈసీ ప్రకటించింది. గతంలో ఈవీఎం లేఅవుట్లపై అభ్యర్థుల ఫోటోలు నలుపు తెలుపు బ్లాక్ అండ్ వైట్ రంగులో ఉండేటివి, కొందరి ఫోటోలు అయితే అసలు ముద్రించకుండా సరి కనిపించకుండా ఉండేటివి. ఇక మీద వాడి స్థానంలో కలర్ ఫోటోలు ముద్రించి ఓటర్లకు సులభంగా వాళ్ళని గుర్తించే విధంగా, సులభంగా వాళ్ళని ఐడెంటిఫై చేసే విధంగా ముద్రించబోతున్నారు. ఫోటో కోసం కేటాయించిన మొత్తం ప్రదేశంలో 3/4, సో మొత్తం ఇది ఫోటో అనుకోండి, ఈ ఫోటో దాదాపు ఇంతవరకు మొత్తం ఫోటోనే ఉంటుంది. అంటే 3/4 అంటే ఫోటో కూడా బాగా సరిగా కనిపించే విధంగా, అందరికీ కనిపించే విధంగా 3/4 అంటే ఇక్కడ ఏ ప్రదేశం ఉందో ఆ ప్రదేశం 3/4 భాగం వరకు ఫోటో వ్యక్తి ఫోటోనే ఉంటుందన్నమాట. సో సరిలో ఫోటో పెద్దగా కనిపించనుంది. దీంతో కంటి సమస్యలు ఉన్న ఓటర్లు సైతం తమ అభ్యర్థి ముఖాన్ని స్పష్టంగా చూశాకే ఓటు వేసుకునే వెసులుబాటు ఇక్కడ మనం కల్పించబోతున్నారు అనమాట. నెక్స్ట్ ఏం కొత్తగా మార్పులు వచ్చే దీంట్లో అంటే అభ్యర్థి సీరియల్ నెంబర్తో పాటుగా ఎవరికి ఓటు వేయబోమంటే నోటా NOTA నన్ ఆఫ్ ద అబోవ్ అనే దాన్ని కూడా నన్ ఆఫ్ ది అబోవ్ నోటా అనే ఆప్షన్ సైతం పెద్ద సైజులో ఉండి మీకు ఒక నచ్చకపోతే అభ్యర్థికి మనం ఏం చేసుకోవచ్చు, నోటాకు ఓటు వేయచ్చు. అది కూడా పెద్దది కనిపిస్తుంది. ఇక మీదట NOTA నన్ ఆఫ్ ది అబోవ్ అనేది కూడా పెద్ద అభ్యర్థి సీరియల్ నెంబర్తో పాటుగా ఎవరికి ఓటు వేయబో అనేది కూడా అందరికీ కనిపించే విధంగా అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. మరి అంతర్జాతీయ భారతీయుల అంకెల విధానమైన లక్షలు కోట్లు వంటి వాటిని సైతం ఉపయోగించనున్నారు. ఈ అంకెలను 30 నెంబర్ ఫాంట్ సైజులో ముద్రిస్తారు. ఓకే, సో పెద్దగా ముద్రిస్తారు అన్నమాట. ఇంకోటి ఏమంటే స్పష్టంగా కనిపించేందుకు మందంగా బోల్డ్లో ప్రింట్ చేస్తారు. సో బోల్డ్ లెటర్స్ బాగా అందరికీ సులభంగా అర్థం విధంగా బోల్డ్ లెటర్స్లో అంటే చిన్నగా బోల్డ్ లెటర్స్ ఒకరు ఉపయోగించబోతున్నారు. అభ్యర్థులందరికీ పేర్లు ఒకే పరిమాణంలో కనిపించేలా ఒకే నెంబర్ ఫాంట్ సైజును ఉపయోగించనున్నారు. నోటాకు సైతం ఇదే వర్తించనుంది. లిపి అంటే ఫాంట్ రకాలు వేరు కాకుండా ఒకే రకం ఫాంట్ ఉపయోగిస్తారు. అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒకే రకమైన ఫాంట్ ఉంటుంది, ఒకే రకమైన సైజు ఉంటుంది, ఒకే రకమైన బోల్డ్ లెటర్స్ అందరికీ కూడా కామన్గా ఈ నోటాకు కూడా అదే సైజులో ఇక్కడ ఉండబోతూ ఉందన్నమాట. మరి చదరపు మీటర్కు 70 గ్రాముల బరువు ఉండే 70 GSM గ్రేడ్ పేపర్ను కూడా ఉపయోగిస్తున్నారు. అంటే 70 GSM బాగా లావుగా మందంగా బాగుంటుంది అనమాట. సో 70 గ్రాముల బరువు కూడా ఉంటుంది. 70 GSM ఈవీఎం బ్యాలెట్ పేపర్ ముద్రణ కోసం ఉపయోగిస్తారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగు పేపర్ ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్ మిత్రమా, గతంలో అడిగారు అనమాట. సో శాసనసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏ రంగు పేపర్ ఉపయోగిస్తుంది అని అడిగారు మిత్రులు చాలాసార్లు. శాసనసభకు ఒక కలర్ ఉంటుంది, లోక్సభ ఒక కలర్ ఉంటుంది, కానీ శాసనసభలో ఉపయోగించే కలర్ పేరు ఏమంటే గులాబీ రంగు. సో గులాబీ రంగు పేపర్ను ఉపయోగించబోతున్నారు. దీనికి శాసనసభ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ కమిషన్ ఏ పేపర్ ఉపయోగిస్తుంది అంటే గులాబీ రంగు పేపర్ ఉపయోగిస్తుంది. మరి కొత్తగా ఎన్ని గ్రాముల వరకు పేపర్ మందం ఉండబోతుందంటే 70 గ్రాముల బరువు ఉంటుంది. మరి GSM ఎంత 70 GSM బరువు ఉంటుంది. బ్యాలెట్ అనేది 70 గ్రాముల బరువుతో పాటుగా 70 GSM పేపర్ ఉపయోగించబోతున్నారు.
మరి శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగు పేపర్ను ఉపయోగిస్తున్నారు. అందులోనూ పింక్, రెడ్, గ్రీన్లను ప్రత్యేకంగా వాడుతున్నారు. సో బీహార్లోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు. సో మొట్టమొదటిసారిగా ఈ నిబంధనలు అన్నీ కూడా బీహార్ ఎలక్షన్స్లోనే తీసుకురాబోతున్నారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క 70 GSM 70 గ్రాములు, తర్వాత ఈ యొక్క కొత్త పెద్ద పెద్ద ఫాంటు, అభ్యర్థుల ఫోటోలు, కలర్ ఫోటో, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఎలక్షన్స్ ప్రారంభించారు. ఇది ఎందుకు స్ట్రాటజీకి అయిపోతుంది అనమాట. సో మొట్టమొదటిగా కలర్ ఫోటోలు ఇలా ఈ యొక్క బ్యాలెట్ పేపర్ మీద ఏ ఎలక్షన్ ఉపయోగించారని మనకు స్ట్రాటజికంగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కరెంట్ అఫైర్ 2-3 months పోతే అది స్ట్రాటజీగా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ తొలిసారిగా వరల్డ్ నెంబర్ 1గా వరుణ్ చక్రవర్తి. సో క్రికెటర్ వరుణ్ చక్రవర్తి మొట్టమొదటిసారిగా తనకి కెరియర్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. ఐసీసీ ప్రకటించిన ర్యాంకులో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకులో ఉంది వరుణ్ చక్రవర్తి పేరు. సో వరుణ్ చక్రవర్తి. సో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ T20 ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. టీ20లో ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో వరుణ్ చక్రవర్తి, ఇతని స్పిన్నర్ అనమాట, వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 ర్యాంకును అందుకోవడం జరిగింది. T20 ర్యాంకులో అగ్రస్థానం అందుకున్నాడు. తన కెరీర్లో వరుణ్ తొలిసారిగా వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు. ఓకే, అంటే దానికి పాయింట్స్ 733 పాయింట్స్ అనమాట. ఇటీవల వీడు నిలకడైనటువంటి ప్రదర్శనతో పాటుగా 3 స్థానాలు ఎగబాకి శిఖరానికి చేరిన వరుణ్ టీమిండియా తరపున గతంలో బూమ్రా, రవి బిష్ణోయ్ తర్వాత ఈ ఘనత సాధించిన 3వ బౌలర్. అంటే బౌలర్ రంగును చూస్తే ఇంతవరకు ఇద్దరికి మాత్రమే నెంబర్ 1 పొజిషన్ అందుకోవడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి బూమ్రా, రెండో వచ్చేసి రవి బిష్ణోయ్. ఆ తర్వాత ఈ యొక్క బౌలింగ్లో వచ్చిన వ్యక్తి ఎవరంటే వరుణ్ చక్రవర్తి. అంటే ఓకే, మరి ఈ ఘనత 3వ బౌలర్గా ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న జాకబ్ డఫీ న్యూజిలాండ్ 2వ స్థానానికి పడిపోయగా అఖిల్ హోసిన్ వెస్టిండీస్కు 3వ స్థానంలో కొనసాగుతున్నారు అనమాట. అంటే మొట్టమొదటి మన గత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క బౌలింగ్లో ఇంతవరకు ఇద్దరికి మాత్రం వచ్చింది మన దేశం తరఫున బూమ్రా, ఒకటి రవి బిష్ణోయ్. ఆ తర్వాత ఘనత సాధించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే వరుణ్ చక్రవర్తి. బౌలింగ్ రంగంలో నెంబర్ 1 పొజిషన్ ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు అనమాట. ఓకే, మరి టాప్ 10లో భారత్ నుంచి రవి బిష్ణోయ్ 10వ స్థానం కూడా ఉన్నాడు. గతంలో 1వ స్థానం ఉంది రవి బిష్ణోయ్, ఇప్పుడు 1వ స్థానం ఉంది. T20 బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ అభిషేక్, ఓకే ఇది బ్యాటర్లు చూసుకుంటే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ట చేసుకున్నాడు. సో బౌలింగ్ పరంగా ఎత్తుకుంటే మనకి ఎవరు వరుణ్ చక్రవర్తి, మరి బ్యాటర్ పరంగా ఎత్తుకుంటే మనకు అభిషేక్ శర్మ. మరి తాజా బ్యాటర్ ర్యాంకింగ్స్లో తిలక్ వర్మ 2 నుంచి 4వ ర్యాంకు పడిపోవడం జరిగింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ 6 నుంచి 7కు పడిపోయిన టాప్ 10లోనే కొనసాగుతూ ఉన్నారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం భావించాలి. మరి చూస్తే ఇప్పుడు మనం చూసిన ఫస్ట్లో మరి ఈరోజు బిట్ ఏం చెప్పినా మీకు ఈరోజు ప్రశ్నలో భాగంగా ఒకసారి డిస్కస్ చేద్దాం మిత్రమా. మరి సూర్యలంక ఏం చెప్పినాం, మసూలా బీచ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే ఏం చెప్పినాం, మచిలీపట్నం. మరి సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, ఇది మనకి ఇంపార్టెంట్. తెలిసిందా, కాకినాడనా? ఓకే, ఒకసారి చూడండి మిత్రమా. మరి మీరు ఏం పెట్టారు ఒకసారి చూడండి మిత్రం. ఇప్పుడు నీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. మరి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నిర్వహిస్తారంటే బాపట్ల జిల్లా. చాలామంది కాకినాడ జిల్లా అనుకుంటూ ఉంటారు, అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది చాలామంది మిస్టేక్ చేస్తుంటారు, కాదు. ఓకే, సో సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఎక్కడంటే బాపట్ల. బాపట్ల జిల్లా. ఒకటి ఏం చెప్పినాం, 3 క్వశ్చన్లు కదా. ఒకటి ఏం చెప్పినా, ఒకటి ఫస్ట్ వన్ మసూలా బీచ్ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. మసూలా కాబట్టి మచిలీ అట్లా గుర్తుపెట్టుకొని చెప్పిన. ఇప్పుడు సూర్యలంక చూసాం, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఎక్కడ చెప్పినాం, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ బాపట్ల జిల్లా. ఓకే, సూర్యుడు బాపట్ల. మరి ఫ్లెమింగో ఫెస్టివల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, విశాఖ జిల్లా, విజయవాడ. అది ఈజీ మనం గుర్తుపెట్టుకోవచ్చు. మన కన్ఫ్యూజ్ ఈ 3
మసూలగఢ్ మచిలీపట్నం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు సూర్యుడు ఎక్కడున్నాడు? బాపట్లలో ఉన్నాడు. సూర్యుడు బాపట్ల జిల్లా. ఫ్లెమింగో ఫెస్టివల్ గతంలో నెల్లూరు జిల్లాలో ఉండేది, జిల్లాలు విడిపోయిన తర్వాత ఇక ఫ్లెమింగో ఫెస్టివల్ ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చిందంటే తిరుపతి జిల్లాకు రావడం జరిగింది. తిరుపతి జిల్లా. ఓకే, కాబట్టి ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చేసి మనకేమి తిరుపతి జిల్లా. ఫ్లెమింగో తిరుపతి జిల్లాలో జరుపుకుంటారు. మరి సూర్యలంక బాపట్ల జిల్లాలో జరుపుకుంటారు. మసూల బీచ్ ఫెస్టివల్ మచిలీపట్నంలో జరుపుకుంటారు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దర్శనాల మిత్రమా. సో ఫస్ట్ చూస్తున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరి మీకు కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది. మరి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ నచ్చితే మీరు మన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్.